అధ్యక్ష గౌరవ మంత్రివర్యులు లక్ష్మణ్ గారు నాకు మంచి మిత్రులు అధ్యక్ష, ఒక 15-20 ఏళ్ళ మిత్రులు. కానీ అందరం కూడా ఓల్డ్ స్కూలే అధ్యక్ష. తను కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యేనే, నేను కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యేనే అధ్యక్ష. కానీ అధ్యక్ష ఇవాళ తను అంటుర్రు పద్దుల మీద నేనేమో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పద్దులు జరుగుతుంటే నేను ఏదో మాట్లాడుతున్నాను. ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పద్దు మీద మా గౌరవనీయులు శాసనసభ్యులు అనిల్ గారు మాట్లాడింది కాబట్టి ఆ సబ్జెక్ట్ లోపలికి నేను పోర్తలేను అధ్యక్ష. ఇంకొక పద్దు ఇలా యూత్ సర్వీసెస్ మీద నేను మాట్లాడుతూ ఉన్నా, యువకుల పక్షాన నేను మాట్లాడుతూ ఉన్నాను అధ్యక్ష. నేను ఒక్కటే సూటిగా మంత్రి గారిని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారా ఇయ్యమన్నారా? మొదటి అది స్ట్రేట్గా సమాధానం చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా తెలంగాణలో ఉన్న 2 లక్షల ఉద్యోగాలకి చాయ్ పే చర్చ అని పోయి అక్కడ చాయ్ పే చర్చ అని పోయి అక్కడ మీరు రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు చెప్పిర్రా చెప్పలేరా అని చెప్పాలి. శ్రీధరన్న రాజకీయాలకి మీరే నన్ను తీసుకొచ్చిర్రు, రాజకీయాలకి శ్రీధరన్న మీరే నాకు తీసుకొచ్చిర్రు. ఇలా నేను ఎమ్మెల్యే కావాలని మీరే నన్ను కోరుకున్నారు ఎన్నోసార్లు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు. సరే అక్కడి నుంచి కాకపోయినా ఇలా బీఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్ గారి నాయకత్వంలో నేను అయినా ఇలా ఎమ్మెల్యే అయిన తర్వాత లోపల తీసుకొచ్చినాక నా గొంతు మా గురుగారే మా గొంతు నొక్కుతానంటే నేను ఏం చేయాలి అధ్యక్ష? మా గురుగారు కాబట్టి మా గురుగారు అట్లా అనరు అని దయచేసి శ్రీధర్ అన్న నాకు కొంచెం టైం ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష. ఇలా దయచేసి నేను చెప్పింది ఇలా మీరు దయచేసి ప్రభుత్వం నోట్ చేసుకొని 2 లక్షల ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పాలని నేను దయచేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. దీంతో పాటు ఒక్కసారి గొల్ల కురుములకి మీరు చూడాలి అధ్యక్ష. ఇలా దాదాపు 4,13,000 మందికి ఇలా మేము ఇలా 86,73,000 గొర్రెలు మేము ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇలా దాంతో పాటు ఇలా దేశంలోనే ఇలా షీప్లో నంబర్ 1గా మనం ఉన్నాము, షీప్ ప్రొడక్షన్లో మనం నంబర్ 1గా భారతదేశంలో ఇవాళ ఉన్నామంటే అది ఖచ్చితంగా కేసీఆర్ గారు చేపట్టే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. దీంతో పాటు ఇవాళ ఫిషరీస్కి వచ్చేసరికి అధ్యక్ష దయచేసి ఫిషరీస్ డిపార్ట్మెంట్లో దయచేసి మీ అందరు కూడా ఆలోచన చేయాలి అధ్యక్ష. ఇలా మత్స్య కార్మికులకి ఇలా సమైక్యాంధ్రలో ఇలా చెరువులు సరిగ్గా లేకపోవడం వల్ల, చెరువుల నీళ్లు లేకపోవడం వల్ల, చేపలు ఇలా ఉండకపోవడం వల్ల, రొయ్యలు లేకపోవడం వల్ల ఇలా నిజంగా మత్స్య కార్మికులందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు అధ్యక్ష. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మిషన్ కాకతీయ కింద పథకం తీసుకొని 26,000 చెరువులని ఈ తెలంగాణ రాష్ట్రంలో అద్భుతంగా తీర్చిదిద్ది కాళేశ్వర జలాలతోని నీళ్లు నింపి ఇలా అక్కడ దాదాపు 550 కోట్ల ఇలా చేప పిల్లల్ని అందులో వేసింది. దాంతో రొయ్య పిల్లల్ని చేపల పిల్లల్ని వేసింది. 523 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది వాస్తవం అధ్యక్ష. దాంతో పాటు ప్రతి సంవత్సరం అధ్యక్ష ఇలా 100 కోట్ల రూపాయలు ఫిషరీస్కి బడ్జెట్లో మేము అలొకేట్ చేస్తూ ఉండేను అధ్యక్ష. కానీ పోయినసారి కానీ ఇలా కేవలం 20 కోట్ల రూపాయలు మాత్రమే ఆ చేప పిల్లల కోసము అలాట్ చేసిరు అధ్యక్ష. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మత్స్య కార్మికులు అందరూ కూడా వేచి చూస్తూ ఉన్నారు అధ్యక్ష. కానీ ఖచ్చితంగా వేచి చూస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మత్స్య కార్మికుల కోసము 100 కోట్లు కాదు ఈసారి 200 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టాలని ఇలా మంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను మత్స్య కార్మికుల పక్షాన అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇలా అజరుద్దీన్ గారు అక్కడ ఉన్నారంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది అధ్యక్ష. ఎందుకంటే మా క్రికెట్ కెప్టెన్ కాబట్టి కొంచెం ప్రేమ ఉంటుంది అధ్యక్ష, నాకు అద్భుతమైన ప్రేమ ఉంటుంది. ఇలా అజరుద్దీన్ గారు ఇలా తన ఫ్లిక్ షాట్స్తోని అద్భుతంగా ఫేమస్ ఉండే. ఇలా అదే విధంగా తన ఫ్లిక్ షాట్ కొట్టి మళ్ళా 6 కొట్టి ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు మనసు గెలిచి ఇలా సిరాజ్ గారికి, తిలక్ గారికి, ప్రజ్ఞాన్ ఓజా గారికి, త్రిష గారికి, ధృతి గారికి ఖచ్చితంగా మీరు ఇప్పియాలని మీకు విజ్ఞప్తి చేస్తూ, మరియు ఇంకొకటి అధ్యక్ష, లాస్ట్ 1 మినిట్ క్లోజింగ్ అధ్యక్ష. ఒకటే అధ్యక్ష, ఇంకొకటి రిక్వెస్ట్ ఏంటంటే మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ నన్ను అన్నాడు అధ్యక్ష, పక్కన కూర్చున్న వాళ్ళని నమ్మకుని కిడ్నీలు అమ్మేస్తాడని. ఇలా అజరుద్దీన్ గారి ఇంకా 1 మంతే
1 మంత్ అజరుద్దీన్ గారికి ఇలా ఉంది కాబట్టి అజరుద్దీన్ గారి కిడ్నీలు అమ్మకుండా ముఖ్యమంత్రి గారు చూసుకోవాలి, ఖచ్చితంగా తనని ఎమ్మెల్సీగా చేయాలి. నేను కిడ్నీలు అమ్ముడు కాదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను సాయం చేస్తే నా కిడ్నీలు అమ్మే ఆయన ముఖ్యమంత్రి అయిన అక్కడ ఇలా ఆయన ముఖ్యమంత్రి అయ్యి ఇలా ముఖ్యమంత్రి అయిన తర్వాత హరీష్ రావు గారు క్లోజ్ చేస్తే సార్ హరీష్ రావు గారు లేదండి, ప్లీజ్ హరీష్ రావు గారు ప్లీజ్ లేదండి, లేదు ప్లీజ్ మీరు మాట్లాడండి ప్లీజ్. సార్ శ్రీధర్ అన్న, నీకు అంత అసహనం ఎందుకే? గౌరవ ఎల్ఏ మినిస్టర్ గారితో నా మనవి ఏంటంటే, మీకు తెలుసు సార్, మీరు ఉన్నప్పుడు రాత్రి 12 దాకా కూడా మీరు మాట్లాడితే మేము రాసుకొని 1 గంట దాకా సమాధానం ఇచ్చినాము. ఎంత ఇప్పుడు 8 అయింది కదా శ్రీధర్ అన్న, ఎందుకు అంత తొందరపడుతున్నారు? మేము మీకు కోఆపరేట్ చేస్తున్నాం కదా శ్రీధర్ భాయ్ సాబ్. దావత్ ఏమైనా ఉందా? అయింది సార్.